మేము ఫీడింగ్ చేస్తుంటాం కదండి రోజు. అందులో వియ్యలపురం విఘ్నేశ్వర స్వామి ఆలయం దగ్గరలో బ్యాచ్ అనమాట. వాటిలో ఒక వడ్డీ ఉందండి. తనకి పిల్లలు పుట్టాయి కానీ తల్లితో పాటు ఎప్పుడూ కనిపించలేదు. అవి నీ పిల్లలేరి చూపించవే అని అడిగా. ఏమర్థమైందో కానీ 2 రోజుల తర్వాత తనతో పాటు పిల్లని తీసుకొచ్చింది. ఎంత బుద్ధిగా చాలా బాగుందో చూసారా. ఒకటి మిగిలినట్టుంది. తల్లి అసలు ఎంత డామినేటింగ్ అంటే 4 వీధుల్లో ఉన్న వాటిని తన కంటి చూపుతూనే నిలబెట్టేస్తుంది అనమాట. పల్నాటి నాగమ్మ అనుకోండి, అంత డామినేటింగ్. అలాంటిది ఆ పిల్ల కూడా ఎలా చనిపోయిందో తెలియదు. చూడడానికి ఆరోగ్యంగానే ఉంది. ఇక అప్పటి నుండి తల్లి పూర్తిగా కుంగిపోయిందండి. మూలగా వెళ్ళి కూర్చోవడం, భయపడడం, మేము వెళ్ళగానే ఏదో కోల్పోయినట్టు చెప్పి ఆడవడం చేసి నన్ను తీసుకెళ్ళిపోండి అన్నట్టు ఫీడింగ్ చేసినంతసేపు ఆ ఏరియాలో మా వెంటే తిరుగుతుంది. భయపడడం మొదలుపెట్టాక అన్ని దీన్ని వేరు చేసేసాయి. డివైడర్ మీద పడుకుంటుంది. ఎవరండి చెప్పింది వాటికి ఏ ఫీలింగ్స్ ఉండవని? మనకెంత బాధ ఉంటుంది వాటికి అంతే ఉంటుంది. మనల్ని ఓదారుస్తారు కనీసం, వాటికి ఆ ఓదార్పు కూడా ఉండదు. కుదిరితే ప్రేమించండి, దయచేసి హింసించొద్దు, ద్వేషించొద్దు.